హలో ఫస్ట్ టైం నన్ను మీరు అందరు చూస్తున్నారు కొత్తగా. సో ఐ నో దాట్. ఫస్ట్ నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకుంటాను మిమ్మల్ని అందరికీ. సో మై నేమ్ ఈస్ పావని అండ్ మన ఛానల్ నేమ్ వచ్చేసి మూమెంట్స్ విత్ పావని అనమాట. సో నేను ఇంతకుముందు కొన్ని షార్ట్ వీడియోస్ చేశాను. సో ప్లీజ్ వెళ్ళి అందరూ వాచ్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ లాంగ్ లెంత్ వీడియో అనమాట. సో ఈ వీడియోలో ఏముంటుందంటే చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయన్నమాట. సో నా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు నేను ఏ టెంపుల్కి వెళ్ళాను, ఏ రెస్టారెంట్కి వెళ్ళాను, అసలు మేము బయటికి ఎక్కడికి వెళ్ళాము, ఏంటి ఏం చేసాము అనేది ఈ వ్లాగ్లో ఉంటుంది. బట్ చిన్న చిన్న క్లిప్సే ఉంటాయి. బట్ ఫర్దర్గా మనకి ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి అనమాట. సో అందరు నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. సో అందరు చెప్పినట్టుగానే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఇప్పుడైతే మేము అందరం మార్నింగే స్టార్ట్ అయిపోయి స్వర్ణగిరి వచ్చేసాము. మార్నింగ్ టైం కాబట్టి దర్శనం అయితే చాలా అంటే చాలా తొందరగా అయిపోయింది. ఇందులో అయితే నైట్ వ్యూ ఇంకా చాలా బాగుంటుంది. మేము రెగ్యులర్గా ఫ్రీక్వెంట్గా ఇక్కడికి వస్తూనే ఉంటాము. ఈ టెంపుల్ అయిపోయిన తర్వాత కొంచెం గ్యాప్ తీసుకొని మేము రెస్టారెంట్కి స్టార్ట్ అయిపోయాం అనమాట. పావని. సో ఇప్పుడు మనం వచ్చేసాము ఎస్విఎం గ్రాండ్ హోటల్కి. సో ఇది నాగల్ దగ్గర ఉంటుంది అనమాట, నియర్ ఉప్పల్. సో దిస్ ఈస్ ద వ్యూ అండ్ దిస్ ఈస్ ద బ్యాక్ సైడ్. సో చూద్దాం, ఇంకా వెయిట్ చేస్తున్నాం మన ఫ్రెండ్స్ కోసం. ఇదైతే రెస్టారెంట్ స్టార్టింగ్ వ్యూ, చాలా బాగుంటుంది. ఇంకా మేము ఆర్డర్ ఇచ్చింది అయితే 2 స్టార్టర్స్ అండ్ 3 బిర్యానీస్ ఇచ్చాము. స్టార్టర్స్ బాగున్నాయి, సూప్ బాగుంది, బట్ బిర్యానీకి వచ్చేసరికి అంత వర్త్ అవ్వలేదు. సో ఓకే మీరు ఒక్కసారి విజిట్ చేయొచ్చు ఇది. ఇంకా 2-3 టైమ్స్ అండ్ మోర్ దాన్ దాట్ అయితే అసలు ఇది వర్తే కాదు. అండ్ అలా ముచ్చట్లు చెప్పుకుంటూ ఫ్రెండ్స్తో ఉన్నాం కాబట్టి ఏదో ఇంకా అలా గడిచిపోయింది టైం అంతా. యావరేజ్గా ఉంది, అంత చెప్పుకున్నట్టుగా ఏం లేదు. అలా తినేసి ఖాళీగా ఉన్నాం. దీని తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళాలన్నమాట. మా ఆఫీస్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఇన్ ద నైట్ టైమ్స్. అసలు ఇంకా అమ్మాయిలు ఫొటోస్ తీసుకోలేకుండా ఉండలేరు. యూ కెన్ సీ దట్ నౌ. అండ్ నా ఫ్రెండ్స్ కూడా మంచిగా ఎంకరేజ్ చేస్తారు, మంచిగా ఫొటోస్ తీస్తూ మంచిగా వీడియోస్ తీస్తారనమాట.